హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మా బాబు బర్త్డే అనమాట. ఐ విష్ యూ వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నిహాల్. ఇది వచ్చేసి మే 2 బ్లాగ్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇది వచ్చేసి నేను కొంచెం ఫొటోస్ అవన్నీ ఉంటే కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఎడిట్ చేసేసి అయితే ఒక చిన్న వీడియో లాగైతే పెట్టాను. మన ఛానల్లోనే షార్ట్ వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో బాబు చిన్నప్పటి నుంచి దిగిన పిక్స్ కొన్ని ఉంటే అవన్నీ కలెక్ట్ చేసి ఇందులో అయితే పెట్టానన్నమాట. ఎవ్రీ ఇయర్ బాబు బర్త్డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తాను. ప్రతి ఇయర్ అంటే వాడు పుట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి కూడా ఇప్పుడు 7th బర్త్డే తనది. సో 7th బర్త్డే వరకు నేను చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో మొత్తం ఎడిట్ చేసి పెట్టుకున్నాను. షాపింగ్ వీడియో అవంతా నేనైతే ఏం తీయలేదు, బట్ డ్రెస్సెస్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అయితే ఇవైతే డ్రెస్సెస్ అయితే చూపించాను అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ వేయడానికి ఒక డ్రెస్ అయితే సింపుల్గా ఇలా షర్ట్ అండ్ నార్మల్ ప్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ వేయడానికి కోట్ మోడల్ టైపు అవైతే తీసుకున్నాను. అలాగే ఇంకా బాయ్స్కి ఏముంటుంది, వాచ్, షూస్, స్పెట్స్ అవే కదా ఉంటాయి. సో డ్రెస్కి సెట్ అయ్యేలాగా షూస్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే వాచ్ ఒకటి తీసుకున్నాను. సింపుల్గా డెకరేషన్స్ చేయడానికి వచ్చేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. అది కూడా ఇవి లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను. మీకు ఒక డైలాగ్ చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, స్వీట్ పెట్టాలి కాబట్టి దేవుడి దగ్గర. సో ఇది వచ్చేసి ఫైనల్గా నిహాల్ అయితే బాత్ చేసేసి అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఫైనల్గా డ్రెస్ అసలు హైలైట్ అనిపించింది వాడికి, చాలా బాగుంది. ఇక్కడ మేము వచ్చేసి ఇంకా పూజ చేసుకొని దేవుడి దగ్గర పాయసం అయితే పెట్టేసుకొని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో మా బాబుకి అందరూ బ్లెస్ చేయండి, అలాగే అందరూ విష్ చేయండి. అండ్ నేను తులసి మొక్కేసానని చెప్పాను కదా, అది చూడండి ఎంత పెద్దది అయిపోయిందో, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది ఆన్ ద వే, ఆటోలో వెళ్ళాము, వాకబుల్ డిస్టెన్సే కానీ కొంచెం దూరం. అందులో లేట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి. ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నా ఫోను జస్ట్ ఆటో కింద కంప్లీట్గా పడిపోయింది. ఎగ్జాక్ట్గా టైర్ కింద అయితే నా ఫోన్ అయితే పడిపోయింది. బట్ సడన్గా పక్కన వాళ్ళు నా ఫోన్ లాగేశారనమాట. అసలు నిజంగా ఆ రోజు నాకు చాలా భయం వేసింది. ఆ రోజుతో నా ఫోన్ పోయేది దాకా. అసలు చాలా షాక్ అయిపోయాను నేనైతే. తీసుకొని ఇంకా ఫైనల్గా టెంకాయ, పూలు అవన్నీ కూడా తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. గోమతిలో కేక్స్ అనేవి చాలా బాగుంటాయండి. నెల్లూరులో నవాపేటలో ఉంటుంది గోమతి అనేది, చాలా ఫేమస్ కూడా, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నీ కూడా. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక 3K అలాగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో సింపుల్గా ఈ 2 కలర్ కాంబినేషన్సే ఉన్నాయి నా దగ్గర బెలూన్స్ అనేటివి. నేనైతే పెద్దగా ఈసారి ఏం తీసుకురాలేదు, ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే డెకరేషన్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చిన్నగా వేసి చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అలాగే 7 అనే బర్త్డే నెంబర్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదైతే పెట్టాను. ఫైనల్గా రెడీ అయితే అయిపోయారు. డెకరేషన్ ఎలా ఉందో ఒక్కసారి కంప్లీట్గా నాకైతే చెప్పేసేయండి. చాలా సింపుల్గా చేశాను. అలాగే నాని డ్రెస్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా వాడు అడిగినట్టుగానే స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని చెప్పేసి అడిగినట్టుగానే స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ డోరేమాన్ తెచ్చాను, ఈసారి స్పైడర్ మ్యాన్ అయితే తెచ్చాను. సో అలాగే ఇంటి దగ్గర పిల్లలందరినీ తీసుకురమ్మని చెప్పాను, అందరినీ తీసుకొచ్చాడు. అందరైతే ఇంకా రెడీగా ఉన్నారనమాట కేక్ కట్ చేయడానికి. సో ఇంకా నేను ఒక సెల్ఫీ వీడియో అయితే తీసానమాట. మా ఇంటి దగ్గర పిల్లలు, ఈసారి రిలేటివ్స్ అట్లా ఎవరిని పిలవలేదండి, నార్మల్గా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి పిల్లల వరకు అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పిల్లల వరకు అయితే కేక్ అయితే కట్ చేయించాను అనమాట. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు, ఎందుకంటే అన్నీ ఈసారి తనకి నచ్చినట్టుగానే సెలెక్షన్ చేయించాను. డ్రెస్సు, షూస్, వాచ్, అలాగే స్పెట్స్, అలాగే కేక్ కూడా ఆఖరికి తనకు నచ్చినట్టుగానే చేశానమాట. ఈ కేక్ వచ్చేసి నేను ఒక 2 kgs తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. చాలా బాగా చేశారండి. కేక్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నవాపేటలో ఉంటే ఒకసారి వెళ్ళి ఇక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వండి, మీకు ఏదైనా సెలబ్రేషన్స్ వస్తే మటుకు. ఈ డెకరేషన్ గురించి చెప్పాను కదా, కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కుతుంది ఏ వస్తువు అయినా సరే. యాక్చువల్గా ఈ డెకరేషన్ వచ్చేసి నేను వేరే వాళ్ళకైతే తీసుకున్నాను అనమాట, డెకరేషన్ చేద్దామని చెప్పేసి. సో అవన్నీ ఆ రోజు చేయలేకపోయాను. నార్మల్గా మా ఫ్రెండే కేక్ కట్ చేయించేసాను అనమాట. సో ఇంకా ఆ ప్లాన్ అనేది ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకా డెకరేషన్ ఎత్తి పెట్టుకొని నిహాల్కి అయితే చేశాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ. మా